అయితే ఈ గత సంవత్సరం డీజేస్ న్యూస్ సమస్య మనం గమనించాము. అయితే అందరి దాని గురించి వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవడానికి మా ఆఫీస్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తెలియజేశారు. దాన్ని గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు పెద్దలు అందరు కూడా చెప్పారు ఇది డీజే మంచిది కాదని. అయితే దాని తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చి అది రిలీజియస్ ప్రొసెషన్స్లో అది వాడకూడదు, ఫైర్ క్రాకర్స్ వాడకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అన్ని పండుగల్లో కూడా పాటిస్తూ వస్తున్నాము. అయితే ఈసారి ఏం చేశారంటే డీజేస్ బ్యాన్ చేశారు కదని ప్యాడ్ బ్యాండ్ అని తీసుకొచ్చారు. దాని సప్పుడు ఇంకా ఎక్కువ ఉంది దానికన్నా, డీజే కన్నా. లోకల్ పబ్లిక్ కంప్లైంట్ చేస్తున్నారు బాగా, సార్ ఆ డీజేనే బెటర్ ఉండే, అట్లీస్ట్ మంచి పాటలు వినిపించేది, ఇది చాలా స్టిల్గా అది ఏదో బాగా ఎఫెక్ట్ అవుతుందని కంప్లైంట్ చేస్తున్నారు. సో నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఏదో పోటీ అనేది కాదు, ఇది ఒక హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇప్పుడు గత సంవత్సరం కూడా నా సమాచారం ఏంటంటే చాలామంది యువకులు ఈ టస్కర్ల పైన ఎవరైతే ఉన్నారో అంత గంటల తరబడి వాళ్ళకి డీజే వైబ్రేషన్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత, నిమజ్జనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 రోజులు లేవలేదు, చాలా కొంతమంది చనిపోయారు కూడా. అది బయటికి ఎక్కడ రాలేదు. కానీ ఈ ఎఫెక్ట్ వల్ల సౌండ్, ఆ హార్ట్ వైబ్రేషన్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు చనిపోయారు. చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు వారం రోజుల తర్వాత చనిపోవడం ఇట్లా జరిగింది. సో ఇదంతా అనాలిసిస్ చేస్తే ఇది ఈ వైబ్రేషన్ ఏదైతే డీజే ద్వారా వచ్చిందో దానివల్ల జరిగిందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. సో దీన్ని మీరు కరెక్ట్ ఒక మనస్తత్వంతో అర్థం చేసుకోవాలి. దాన్ని రిలీజియస్ యాంగిల్ తీసుకురావద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే సౌండ్ అనేది అది హిందూ అయినా ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, సిక్ ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, దాంట్లో ఏమి అట్లా ఉండదు. సో దీన్ని దయచేసి ఒక పోటీ తత్వం లాగా తీసుకోకుండా ఒక హెల్త్ సమస్యగా దాన్ని భావిస్తూ ఆ ప్యాడ్ బ్యాండ్ కూడా ఏదైతే ఉందో దాని వాల్యూమ్ కొద్దిగా కంట్రోల్లో పెట్టి కరెక్ట్ టైంకి మా ఆఫీసర్స్ కంప్లైంట్ ఏమైందో డయల్ 100కి చాలా కాల్స్ వస్తుంటాయి. అందరు విపరీతంగా ఫోన్లు చేసి ఏం సప్పుడు, ఇది నిద్రలు లేవు, ఇది చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇది అదని ఫోన్లు బాగా వస్తుంటాయి మాకు. సో మేము స్పందించకపోతే కూడా పోలీస్ పైన విమర్శ వస్తుంది. సో దయచేసి మీ అందరి కోఆపరేషన్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని ఈ సమస్య ఒకటి మీరు వేరే యాంగిల్లో కూడా ఏమీ తీసుకోవద్దని నేను కోరుతున్నాను. అదే కాకుండా మీరు చెప్పిన సమస్యలు కొన్ని ఉన్నాయి, నేను నోట్ చేసుకున్నాను. సో అవన్నీ కూడా ముఖ్యంగా లైటింగ్ గురించి అది ఒకటి వీలైనంత వరకు జిహెచ్ఎంసి అండ్ టెంపరీ లైటింగ్ వారు చూస్తారు, పర్మనెంట్ లైటింగ్ ట్రాన్స్కో వారిది ఉంటుంది. ట్రాన్స్కో వారికి ప్రతి సంవత్సరం లైటింగ్స్ అన్నీ నిమజ్జన ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చేసి పెడుతుంటారు. క్రేన్స్ అన్నీ కూడా జిహెచ్ఎంసి వారు అరేంజ్ చేస్తారు. అయితే మీ జనరల్ సెక్రటరీ గారు ఏదైతే ఆవేదనతో అన్నీ చెప్పారో అవన్నీ కూడా మేము చూసుకుంటాము. దానికన్నా ఎక్కువ నేను చెప్పలేనని మీకు అందరు తెలియజేస్తున్నాను. మేము చూసుకుంటాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. ఎక్కడ కూడా ఈ పండుగ సందర్భంగా ఎక్కడ విఘాతం కలగకుండా, దాని శోభ ఏదైతే ఉందో ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం, మీకు హామీ ఇస్తున్నాను.